నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి సార్వత్రిక ఎన్నికల మహాక్రతువులో 4 దశ ముగిసింది 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది ఈసారి పోలింగ్ శాతం కాస్త పెరిగింది ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది భారీగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఓటరు గాలి ఇటు వీస్తుందో తెలియక ఇటు అధికార వైసీపీ అటు టీడీపీ బీజేపీ జనసేన కూటమి టెన్షన్ పడుతున్నాయి పెరిగిన పోలింగ్ ప్రభుత్వ సానుకూలతకు నిదర్శనమని వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని కూటమి నేతలు ఎవరికి వారు చెప్తున్నారు గెలుపు తమదే అని పైకి ధీమా ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆందోళన కనిపిస్తుంది భారీగా పోలింగ్ నమోదైన ఫలితాలు మాత్రం ఎక్స్పర్ట్స్ కు అంతుచిక్కడం లేదు అధికార పార్టీ గాని విపక్ష కూటమి గాని గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి ఇలాంటి సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు ఈసారి ఎన్నికల్లో ఓటేసేందుకు ఏపీకి వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న వారితో పాటు విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు కూడా భారీగా తరలివచ్చారు 2014 తరహాలోనే ఈసారి హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు 20 లక్షల మందికి పైగా ఏపీకి వచ్చారు 2014లో రాష్ట్రం విడిపోవడంతో కొత్త రాష్ట్ర పునర్నిర్మాణానికి అనుభవజ్ఞుడైన నేత రాష్ట్రానికి అవసరం అన్న ప్రచారంతో ఆంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారు ఈ సమయంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేశాయి అయితే ఈ ఎన్నికల్లో జనసేన తరపు ఎవరూ పోటీ చేయలేదు చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఘోరంగా విఫలం కావడంతో 2019లో ప్రజలు మార్పు కోరుకున్నారు వైసీపీకి పట్టం కట్టారు ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు అవకాశవాద పొత్తులకు తెరలేపారు 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న బాబు తర్వాత మోదీతో పాటు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మళ్లీ ఎన్నికల వేళ జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేమని గుర్తించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముందుగా పొత్తు పెట్టుకున్నారు తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు ఇక జగన్ ను ఓడించేందుకు ఏపీలో అభివృద్ధి లేదని జగన్ ఏపీని 10 ఏళ్లుగా వెనక్కి నెట్టారని భూముల విలువలు పడిపోయాయని ప్రచారం చేశారు ఉమ్మడి కృష్ణా గుంటూరు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారితో తాము జగన్ ఓడించేందుకు ఆంధ్రాకు వెళ్తున్నామని ప్రచారం చేయించారు ఎన్నికల్లో ఏపీలోని పేద మధ్యతరగతికి చెందిన ఓటర్లు విద్యావంతులైన అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్లు జగన్ వైపే ఉన్నారని తెలుస్తోంది రాజధాని పరిధిలోని కొందరు విశాఖ వాసులు కొందరు కూటమి వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది మహిళలు మైనారిటీలు బడుగు బలహీన వర్గాలతో సహా గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు భావిస్తున్నారు పట్టణ ఓటర్లు మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపారని పేర్కొంటున్నారు రాష్ట్రంలోని మెజారిటీ దళితులు బీసీలు ఎస్టీలు ముస్లింలు రెండు వైసీపీ జగన్ వైపు ఉన్నారు అదే సమయంలో పట్టణ ప్రాంత విద్యావంతులైన ఓటర్లు ఉద్యోగులు టీచర్లు కమ్మవర్గం కాపు సామాజిక వర్గంలోని కొంత యువత అలాగే మరికొన్ని అగ్రకులాలు కూటమి వైపు ఉన్నారని అంచనా